డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పవర్ కమిషన్ ను రద్దు చేయండి. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణ అధికారం. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగం చట్ట విరుద్ధం. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని కూడా ఇందులో పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ జీవో చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాలపై విచారించే పరిధి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఎస్ఈఆర్సీకి మాత్రమే ఉంటుంది. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యుత్ చట్టం స్పష్టం చేస్తున్నది. ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టానికి తూట్లు పొడుస్తున్నది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 61, 62, 86ల విరుద్ధంగా జీవో నెంబర్ 9ను విద్యుత్ శాఖ జారీ చేసింది. ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్ఈఆర్సీ పరిధిలోనివే కాబట్టి ప్రభుత్వం విడిగా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కేసీఆర్ అంటా ఉన్నారు. ఇప్పుడు ఏందయ్యా కేసీఆర్ గారి పంచాయతీ అంటే, నా మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినారు, విద్యుత్ కమిషన్ మీద వేసిర్రు, మేము దొరికిపోతాం కాబట్టి ఆ కమిషన్నే రద్దు చేయాలి అని కోర్టుకు పోయిండు. దొంగది కాదు దొడ్లేకి రాదు. ఇటు విచారణ కమిషన్ ముందు హాజరు కాదు, ప్లస్ దొంగ కాదు, నేను దొంగను కాదని చెప్తా ఉన్నాడు. వాస్తవానికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో జగదీష్ రెడ్డి గారు మాజీ విద్యుత్ శాఖ మంత్రి లేచి, మీకు దమ్ముంటే విచారణ కమిషన్ వేయండి, న్యాయ విచారణ జరిపించండి అని బల్లగుద్దిండు. సరే ఓకే అట్లే చేద్దాం తీ అని చెప్పి విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. విచారణ కమిషన్ ఏర్పాటు చేసి, అయ్యా మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, మీరు గతంలో మాట్లాడుకున్న మాటలు మాకు ఒక్కసారి చెప్పుదురు రారి అని చెప్పి కేసీఆర్ కు నోటీసు పంపితే, అమ్మో నేను రాను, నువ్వు మంచోనివి కాదు అంటారు. అంటే కేసీఆర్ కు పుట్టెడు బుగులు తెచ్చింది. ఏం చేయాలని అర్థమైతలేదు. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో దొరికిపోయే పరిస్థితి ఉంది. ఇక నేను రానని పెట్టిండు ఒకటే. ఇక పోయి హైకోర్టుకు పోయి ఇది రద్దు చేయాలని, పవర్ కమిషన్ రద్దు చేయాలంటుంటారు. రేపు కాళేశ్వరం కమిషన్ కూడా రద్దు చేయాలంటారు. ఇంకోటి అంటాడు. ఒకవేళ కమిషన్ ఇది సరిపోతుందయా కేసీఆర్ కోర్టుకి? ఇది సరిపోతుంది కేసీఆర్ దొంగతనం చేసిండని చెప్పడానికి? ఇప్పుడు కమిషన్ కోసం కాకుండా కానీ ప్రజల కోసం నేను మంచోన్నా నిరూపించుకునే అవకాశం నీకుంది కదా. కమిషన్ ముందుకు వచ్చి నువ్వు చేసిన ఘనకార్యాలు, నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప కీర్తులు ఏవైతే ఉన్నాయో, భుజ కిరీటాలు అవన్నీ చెప్పుదురా. అవి చెప్పాడట, నేను రాను చెప్పా. ఇగో ఇంత మొండికేసి దొరికిపోయిన అడ్డంగా దొరికిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి ఇవాళ మళ్ళా సంసార లెక్క నేను రానని చెప్తా ఉన్నాడు. ఇలా అంతా మంచిగా జరిగితే ప్రజల కోసం అని చెప్పాలి కదా. ప్రజల కోసం అన్న చెప్పు, ఏం జరిగిందో కనీసం ప్రెస్ మీట్ పెట్టానని చెప్పాడు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.